వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ ఎండి సార్, ఫ్యాకల్టీ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ. ఈరోజు ప్రధానంగా మనం జరిగినటువంటి మనకు ఈ యొక్క 2018లో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా మనకు ఏడబ్ల్యూ ఎగ్జామ్లో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దయచేసి ప్రీవియస్ ఎగ్జామ్లలో ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం చేయాలి. మరి ఏం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లలో అనే దాని గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, ఈ ప్రీవియస్ జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి మనకు ఒక 10-15 రకాల క్వశ్చన్స్ రావడం జరిగింది. దానిలో మనం డెప్త్గా వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించే ప్రయత్నం చేయాలి. మనకు మొఘల్ చక్రవర్తి ఈ క్రింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదును ఇవ్వడం జరిగింది? ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్కి వాసఫ్ జా అనే బిరుదును ఎవరు ఇవ్వడం జరిగింది అనే గురించి మనకు అడగడం జరిగింది. ప్రధానంగా మలి మొఘలుల కాలంలో ప్రధానమైనటువంటి మనం చూసుకుంటా పోతే, మనకు మలి మొఘలుల కాలంలో మనం ఒకసారి చూసుకుంటా పోతే మనకు ఒక 3-4 రాజులు అంటే హైదరాబాద్ రాజ్యం స్థాపన జరిగే వరకు మనకు ఔరంగజేబు తన పెద్ద కుమారుడైనటువంటి ప్రిన్స్ ఆజం, ఆ తర్వాత మనకు అబ్జాన్ చూస్తే తర్వాత షా ఆలం, ఆ తర్వాత జహాందర్ షా, ఆ తర్వాత మనకు ఫారూక్ సియార్, మహమ్మద్ షా వన్. ఈ మహమ్మద్ షా వన్ కాలంలోనే ఈ యొక్క హైదరాబాద్ 1724 జూలై 31 రోజున ఔరంగాబాద్ రాజధానిగా హైదరాబాద్ రాజ్య స్థాపన జరిగిందనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. మరి ఎవరు ఈ యొక్క ఆసఫ్ జా బిరుదు నిజాం ఉల్ ముల్క్ ఎవరు ప్రదానం చేసినాడు అనే గురించి చూస్తే మహమ్మద్ షా వన్ ఇతనే ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ ఫారూక్ సియార్ అనే బిరుదును ఇవ్వడం జరిగిందనే విషయాన్ని చూసే ప్రయత్నం చేయాలి. నిజాం ఉల్ ముల్క్ నిజాం ఉల్ ముల్క్కి మహమ్మద్ షా వన్ ఆసఫ్ జా అనే బిరుదును ప్రదానం చేసినాడని అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేయాలి. మరి అంతకుముందు ఒకసారి మనకు నిజాం ఉల్ ముల్క్ ఉన్న బిరుదుల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, నిజాం ఉల్ ముల్క్ ప్రధానంగా మనకు చిన్ ఖిలీజ్ ఖాన్ అంటే కుర్రకత్తి వీరుడు అనే బిరుదును ప్రధానంగా ఎవరు ఇచ్చినాడు అని చూసి ప్రయత్నం చేస్తే, ఇక కుర్రకత్తి వీరుడు నిజాం ఉల్ ముల్క్కి ప్రదానం చేసింది 1693లో మనకు తొలి మొఘలుల చివరి రాజు అయినటువంటి ఔరంగజేబు నిజాం ఉల్ ముల్క్ చిన్ ఖిలీజ్ ఖాన్ కుర్రకత్తి వీరుడు అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని చూస్తే, 1693లో ఇతను మరాఠాలపై